ప్రతిరోజు ఉదయమున పొట్ల ఆకుల రసాన్ని త్రాగుతుంటే మలబద్ధకము పోతుంది. ఉల్లిపాయలను కాళ్ళ పగుళ్ళపై రుద్దుతూ ఉంటే పగుళ్ళు తగ్గుతాయి. బెండకాయల గుజ్జును ప్రతిరోజు ముఖానికి రాస్తూ ఉన్నట్లయితే మొటిమలు తగ్గిపోతాయి. దానిమ్మ చెట్టు ఆకులను మెత్తగా నూరుకొని స్తనాలపై రాసి బాగా మర్దన చేసినట్లయితే అవి గట్టిగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయమున ఒక కప్పడు కొత్తిమీర ఆకుల రసాన్ని త్రాగుతూ ఉన్నట్లయితే రక్తపోటు అదుపులో ఉంటుంది. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఆలివ్ ఆయిల్ను తీసుకొని నొప్పి గల చోట రాసి బాగా మర్దన చేస్తూ ఉన్నట్లయితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ప్రతిరోజు రేగి చెట్టు ఆకుల రసాన్ని తలకు రాస్తూ ఉన్నట్లయితే వెంట్రుకలు నల్లగా మారి మిలమిలలాడుతూ ఉంటాయి. ప్రతిరోజు బాలింతలు కర్బూజా పండును తింటుంటే వారిలో పాలు అధికమవుతాయి. ఎక్కిళ్ళు వస్తూ ఉన్నప్పుడు చెంచడు పుల్ల దానిమ్మ రసములో తేనెను కలుపుకొని త్రాగినట్లయితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. చిటికెడు పొంగించిన వెలిగారం పొడిని తేనెలో కలుపుకొని సాయంత్రం సమయమున తీసుకున్నట్లయితే ఆయాసము తగ్గుతుంది. తోటకూర ఆకుల రసంను తలకు ప్రతిరోజు రాస్తూ ఉన్నట్లయితే జుట్టు తెల్లబడదు. త్రాగుతూ ఉన్నట్లయితే రక్తహీనత ఉండదు. ఆవు పెరుగులో పటిక బెల్లము పొడిని కలిపి తిన్నట్లయితే గన్నేరుకాయను తిన్న విషము నశిస్తుంది. గ్లాసడు గోరువెచ్చని పాలలో పటిక బెల్లమును కలిపిన తర్వాత అందులో 2 చుక్కల వేప గింజల నూనెను వేసి త్రాగినట్లయితే చర్మ వ్యాధులు సమసిపోతాయి. గర్భవతులు తరచూ బచ్చలి కూరను తినుట ఆరోగ్యప్రదము. లవంగముల నూనెను తీసుకొని అందులో కొద్దిగా మిరియాల పొడిని వేసి బాగా కలిపి పుచ్చిన దంతాలపైన ఉంచినట్లయితే అవి క్రమంగా మెరుగవుతాయి. ప్రతిరోజు పిల్లలకు చెంచెడు తేనెను తినిపిస్తూ ఉన్నట్లయితే అజీర్ణము ఉండదు. ఇప్ప పువ్వును బాగా నమిలిన తర్వాత మంచినీళ్ళు త్రాగినట్లయితే గొంతు వాపు తగ్గుతుంది. గ్లాసడు గోరువెచ్చని దాల్చిన చెక్క కషాయమును ప్రతిరోజు ఉదయమున పడిగడుపున త్రాగుతూ ఉన్నట్లయితే కఫము తలనొప్పి తగ్గుతాయి. ఉదయము సమయమున 2 చెంచాల పటిక బెల్లము పొడిలో 5 లేక 6 చుక్కల మర్రిపాలను కలిపి తిన్నట్లయితే శుక్రనష్టము తగ్గుతుంది. గ్లాసడు మంచినీటిలో నిమ్మరసమును పిండుకొని అందులో కొద్దిగా పంచదారను కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే శరీరంలోని అతివేడి తగ్గిపోతుంది. 10 గ్రాముల బెల్లమునకు 2 గ్రాముల పిప్పళ్ళ పొడిని కలిపి తినినట్లయితే దుద్దర్లు తగ్గుతాయి.
ప్రతిరోజు బొప్పాయి పండును ఒక పూట ఆహారంగా తీసుకొనుట వలన శరీరంలోని కొవ్వు తగ్గిపోతుంది. ప్రతిరోజు ఉదయముననే పడిగడుపున వేప పళ్ళను తింటూ ఉన్నట్లయితే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. కప్పడు మంచినీటిలో ఒక చెంచాడు నేరేడు గింజల పొడిని కలుపుకొని త్రాగుతూ ఉన్నట్లయితే మూత్ర సంబంధిత రోగాలు అంతరిస్తాయి. పిల్లలు బాగా దగ్గుతూ ఉన్నట్లయితే వస కొమ్మును తీసుకొని దానిని అరగదీయగా వచ్చిన గంధమును ఛాతికి రాస్తే దగ్గులు తగ్గుతాయి. ద్రాక్షారసంలో కరక్కాయ పొడిని కలిపి త్రాగినట్లయితే ఆమ్ల పిత్తము అంతరిస్తుంది. రాత్రిళ్ళు మూత్ర విసర్జన ఎక్కువగా చేసేవారు పడుకునే ముందు తేనెను సేవించుట మంచిది. 2 చెంచాల ఆవు నెయ్యిని తీసుకొని అందులో చెంచడు చక్కెర పొడిని చెంచడు శతావరి పొడిని కలిపి తింటే గుండెకు బలము చేకూరుస్తుంది. తెల్లబట్ట సమస్యతో బాధపడే స్త్రీలు తరచూ అన్నములో ఉలువ కట్టును కలుపుకొని తింటే చాలా మంచిది. మర్రిపాలను కలిపి బాగా మరిగించిన నువ్వుల నూనెను వంటికి పట్టిస్తూ ఉంటే వృద్ధాప్యపు ఛాయలు కనిపించవు. ఆముదమును నిమ్మరసమును వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు బెనికిన చోట రాసి మర్దన చేసినట్లయితే నొప్పులు నయమవుతాయి. ప్రతిరోజు ఉదయమునని ఆవు పాలలో అశ్వగంధ పొడిని కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే నరాలు బలాన్ని పుంజుకుంటాయి. ఆగకుండా ఆవలింతలు వస్తూ ఉంటే అన్నంలో పచ్చి ఉల్లిపాయలను వేసుకొని తినడము ఉత్తమము. బొడ్డు పుండుపై మంచి గంధాన్ని రాస్తూ ఉన్నట్లయితే అది మానుతుంది. పురుషాంగము వాచినప్పుడు కప్పెడు పాలలో చెంచెడు ఆముదమును కలిపి త్రాగితే వాపు తగ్గుతుంది. ప్రతిరోజు ఆవు నేతిలో వేయించిన కరక్కాయ ముక్కలను తింటూ ఉంటే బలంగా ఉంటారు. మామిడి రసంలో తేనెను కలిపి త్రాగుతూ ఉంటే సన్నగా ఉన్నవారు లావవుతారు. ప్రతిరోజు చెంచెడు ఆవు నేతిలో సగం చెంచా మిశ్రీ పొడిని కలిపి తినినట్లయితే వీర్యవృద్ధి అవుతుంది. తరచూ నిద్రలో కలవరిస్తూ ఉంటే కప్పు టీలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి త్రాగుట చాలా మంచిది. 1 టీ స్పూను తేనెలో చిటికెడు వసకొమ్ము భస్మమును కలిపి 2 పూటలా తింటూ ఉంటే నత్తి ఉండదు. చిటికెడు వామును తీసుకొని దానికి రెట్టింపుగా బెల్లమును కలిపి పిల్లలకు తినిపించినట్లయితే
పిల్లలకు గల మలబద్ధకము పోతుంది. అర చెంచా తులసి గింజల పొడిని తీసుకొని అందులో చెంచడు పటిక బెల్లం పొడిని కలిపి రోజుకు 2 పూటలా తిన్నట్లయితే కడుపు నొప్పి బాధ ఉండనే ఉండదు. వడదెబ్బ కొట్టిన వారికి వారి అరికాళ్ళు అరిచేతులకు మేకపాలను రుద్దితే వారు తొందరగా కోలుకుంటారు. యోని లోపల ఉత్తరేణి ఆకులను ఉంచినట్లయితే యోని శూల మటుమాయమవుతుంది. ఆవు పాలలో పటిక బెల్లంను కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే సెగరోగాలు సమసిపోతాయి. కుంకుడుకాయ రసాన్ని ముక్కు రంధ్రాలలో 2-3 చుక్కలు వేసినట్లయితే పార్శ్వపు నొప్పి తగ్గిపోతుంది. ప్రతిరోజు ఉదయమున నీటిలో నానబెట్టిన 2 అంజూరు పండ్లను తింటూ ఉన్నట్లయితే రక్తమొలలు హరిస్తాయి. కరక్కాయ ముక్కలను నోటిలో ఉంచుకొని చప్పరిస్తూ ఉన్నట్లయితే పొడి దగ్గు తగ్గుతుంది. వావిలాకు రసములో కొంచెము పాలను కొద్దిగా పంచదారను కలిపి త్రాగినట్లయితే మలేరియా జ్వరం తగ్గిపోతుంది. ఒక కప్పు ముల్లంగి రసంలో అర చెంచడు ఉప్పును కలిపి త్రాగినట్లయితే మూత్రం సాఫీగా వస్తుంది. షుగరు వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు కప్పు నేరేడుకాయ కషాయాన్ని తాగుతూ ఉన్నట్లయితే షుగర్ అదుపులో ఉంటుంది. పోక చెక్కను నీటిలో అరగదీసి ఆ గంధాన్ని కొరుకుడు పుండ్లపై రాస్తూ ఉన్నట్లయితే అవి తగ్గుతాయి. బెల్లమును కరక్కాయ పొడిని కలిపి ప్రతిరోజు తినడం వలన ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రతిరోజు 2 చుక్కల మాల్కంగిని గింజల తైలమును పాలలో కలిపి పిల్లల చేత త్రాగించినట్లయితే వారి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయంననే వేపాకులను కంది ఆకులను కలిపి మెత్తగా నూరి తింటూ ఉన్నట్లయితే రక్తమొలలు తగ్గుతాయి. ప్రతిరోజు అరటి పండును లేదా యాపిల్ పండును తినేవారికి నీరసము తగ్గి బలం చేకూరుతుంది. ప్రతిరోజు పడిగడుపున గ్లాసెడు నీటిలో పటిక బెల్లమును 5 చుక్కల మర్రిపాలతో కలిపి త్రాగినట్లయితే స్వప్నస్ఖలనం ఆగిపోతుంది. 3 చెంచాల తేనెను తీసుకొని అందులో 1 చెంచడు ఉల్లిపాయల రసమును కలిపి ప్రతిరోజు ఉదయంననే త్రాగుతూ ఉన్నట్లయితే నీరసము ఉండనే ఉండదు. ప్రతిరోజు నారింజ పండును తింటుంటే రక్తము వృద్ధి అవుతుంది మరియు పరిశుద్ధమవుతుంది. ప్రతిరోజు 1 కప్పు గుంట గలగరాకు కషాయాన్ని త్రాగుతూ ఉన్నట్లయితే నెలలో స్త్రీల అధిక రక్తస్రావము తగ్గుతుంది. ప్రతిరోజు ఉదయమున 1 కప్పు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల తేనెను కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే స్థూలకాయము తగ్గుతుంది. పొంగించిన పటికను పొడి చేసి 100 గ్రాముల పెరుగులో 1 గ్రాము పటిక పొడిని కలిపి
తింటున్నట్లయితే పాండు రోగము తగ్గుతుంది. 2 గ్రాముల వామును తీసుకొని అందులో తగినంత తేనెను కలిపి తింటే నీరసము తగ్గుతుంది. ఒంటిపైన గల కంతులకు గోరింట ఆకులను నూరి రాస్తూ ఉన్నట్లయితే కంతులు కరిగిపోతాయి. వేడి వలన తలనొప్పి వస్తే మంచి గంధము తలకు రాయడం వలన నొప్పి నయమవుతుంది. 2 చెంచాల తులసి రసంలో అర చెంచా మిరియాల పొడిని కలిపి సేవించినట్లయితే విషజ్వరాలు వదిలిపోతాయి. రోజు 2 పూటల త్రిఫలా చూర్ణమును తినడం వలన పొట్ట శుభ్రంగా ఉంటుంది. తీవ్ర తలనొప్పితో బాధపడేవారు 1 కప్పు సోంపు కషాయంను తీసుకొని అందులో 2 చెంచాల పటిక బెల్లం పొడిని కలిపి త్రాగినట్లయితే తలనొప్పి నుండి ఉపశమనము కలుగుతుంది. ప్రతిరోజు ఉదయముననే నీటిలో నానబెట్టిన అంజూరు పండ్లను తింటూ ఉన్నట్లయితే రక్తమలులు హరిస్తాయి. లేత మునగాకు కూరను తింటూ ఉంటే వంటిలోని చెడు నీరు ఆవిరి అవుతుంది. ప్రతిరోజు అరకప్పు గరిక రసమును త్రాగినట్లయితే మూత్రపిండ వ్యాధులు ఉండవు. తలనొప్పితో బాధపడేవారు కుంకుడు ఆకులను నూరి తలపై ఉంచడం వలన త్వరగా తలనొప్పి తగ్గుతుంది. 1 కప్పు క్యారెట్ రసమునకు 4 చెంచాల పటిక బెల్లంను కలిపి ప్రతిరోజు 2 పూటలా త్రాగుతూ ఉన్నట్లయితే నీరసము రాదు. ఆముదము ఆకు రసంలో తడిపిన దూదిని యోనిపై ఉంచితే యోని వాపు తగ్గుతుంది. గుండె మీద నీళ్లతో నూరిన ముసాంబురాన్ని రాస్తూ ఉన్నట్లయితే గుండె దడ ఉండదు. ప్రతిరోజు పడిగడుపున 1 చెంచా కాకరకాయల రసం త్రాగుతున్నట్లయితే రక్తపోటు ఉండదు. 1 చెంచా అల్లం రసంలో అర చెంచా సునాముఖి పొడిని కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే మెదడుకు బలం చేకూరుతుంది. ఉసిరికాయ రసంలో నెయ్యిని కలిపి సేవించిన మూర్ఛ వ్యాధి మాయమవుతుంది. ప్రతిరోజు ఉదయమున పడిగడుపున నువ్వులు ఆవు వెన్న కలిపి తింటుంటే మొలలు నయమవుతాయి. అతిమూత్ర వ్యాధితో బాధపడేవారు 50 గ్రాముల నల్ల నువ్వులు, 50 గ్రాముల త్రిఫలా చూర్ణము, 50 గ్రాముల పసుపు, 50 గ్రాముల తాటి బెల్లమును తీసుకొని కల్వంలో వేసి మెత్తగా నూరుకొని కుంకుడు కాయంత గోరీలు చుట్టుకొని గాజు సీసాలో వేసి భద్రపరుచుకోవాలి. వీటిని ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక గోలి చొప్పున సేవిస్తూ ఉన్నట్లయితే అతిమూత్ర వ్యాధి తప్పక నయమవుతుంది. నిమ్మగడ్డి ఆకును మజ్జిగతో నూరి పూసినట్లయితే తామర వ్యాధి తగ్గుతుంది.
అరటి పువ్వు కానీ, అరటి పూత కానీ, అరటి కాయ కానీ, ఇందులో ఏదైనా ఒకటి వారంలో 2 సార్లు కూర చేసుకొని తినేవారికి మూత్రాశయంలో రాళ్ళు చేరవు. రాళ్ళు ఉన్నా కరిగిపోతాయి. పుదీనా ఆకు రసమును తీసి దానిలో పచ్చకర్పూరంను వేసి బాగా కలిపి లేపనంలా తయారు చేసుకొని నుదుటి మీద పట్టీగా వేసుకున్నట్లయితే తలనొప్పి తగ్గుతుంది. లవంగ చూర్ణంను పిప్పి పన్ను మీద ఉంచినట్లయితే పురుగు బయటపడి బాధ తగ్గుతుంది. మల్లె తీగ ఆకులను దంచి రసంను తీసి దానికి కొద్దిగా తేనెను చేర్చి 2 పూటల చెవిలో 2-3 చుక్కలు వేసుకున్నట్లయితే చెవిలో చీము, చెవిపోటు తగ్గిపోతాయి. విషపురుగులు కుట్టినప్పుడు వచ్చే దద్దులు, మంట, బాధ కలిగినప్పుడు ఆ ప్రదేశంలో పుదీనా ఆకుల్ని బాగా రుద్దినట్లయితే బాధ తగ్గుతుంది. కృష్ణ తులసి ఆకులు, నిమ్మరసము కలిపి రుద్దితే తామర తొందరగా తగ్గుతుంది. నిమ్మరసములో పటిక బెల్లమును చేర్చి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. పంటి చిగుళ్ళు వాచి నొప్పిగా ఉన్నా, చిగుళ్ళ వెంట రక్తం వస్తున్నా, లేత మామిడి ఆకుల్ని నీళ్ళలో వేసి కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని పుక్కిలిస్తూ ఉన్నట్లయితే చిగుళ్ళ వాపు, నెత్తురు రావడం తగ్గిపోతుంది. లేత ఎరుపు రంగులో ఉండే మామిడాకులతో కషాయంను చేసి పుకిలిస్తూ ఉంటే నోటి దుర్గంధం పోతుంది. పిప్పి పన్ను పోటు కూడా పోతుంది. నోటి పొక్కులు తగ్గుతాయి. నోటి పూత తగ్గుతుంది. లేత మునగాకు రసాన్ని తేనెలో కలుపుకొని ప్రతిరోజు రాత్రి సేవిస్తూ ఉన్నట్లయితే రేచీకటి వ్యాధి క్రమంగా తగ్గిపోతుంది. ఉప్పు, ఇంగువ కలిపి చిన్న ముద్దగా చేసి పిప్పి పన్ను మీద అద్దితే కొంతసేపటికి పురుగు బయటపడి పోటు బాధ తగ్గిపోతుంది. పుదీనా ఆకులు, ధనియాలు కలిపి కషాయంను చేసుకొని అందులో పటిక బెల్లంను కొద్దిగా కలిపి సేవిస్తూ ఉన్నట్లయితే మూత్రంలో మంట, ఆగి ఆగి రావడము మొదలైన సమస్యలు తగ్గి యూరిన్ సాఫీగా వస్తుంది. సరస్వతి ఆకు రసాన్ని తేనెలో కలుపుకొని 2 పూటలా సేవిస్తూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడుకు బలాన్ని ఇస్తుంది. ప్రతిరోజు పచ్చి మామిడికాయలు తింటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు పిల్లలకు 1 చెంచా మామిడి రసాన్ని 2 లేదా 3 సార్లు త్రాగిస్తుంటే బలంగా ఉంటారు. ప్రతిరోజు నారింజతో చేసిన ఊరగాయ పచ్చడిని ఆహారంతో పాటు తీసుకున్నట్లయితే జీర్ణశక్తి పెరుగుతుంది. కర్బూజ పండులోని గుజ్జును తీసుకొని అందులో బెల్లంను కలిపి తింటూ ఉన్నట్లయితే చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఎలాంటి జ్వరంతోనైనా బాధపడుతున్న వారు పుచ్చకాయ రసంలో
తేనెను కలుపుకొని త్రాగుతున్నట్లయితే నీరసం రాదు. ప్రతిరోజు ఒక కప్పు కాలీఫ్లవర్ ఆకుల రసంను త్రాగుతూ ఉన్నట్లయితే రేచీకటి తగ్గుతుంది. శనగ ఆకుల రసాన్ని శరీరానికి పైభాగమున పైపూతగా రాస్తూ ఉంటే చర్మంపై గల దుద్దర్లు తగ్గుతాయి. గోరింటాకును రుబ్బి పైన పట్టు వేస్తే పాత నొప్పులు ఎన్ని ఉన్నా తొందరగా తగ్గిపోతాయి. మేఘమూత్రమును శరీరమునకు పట్టించి అరగంట సేపు తర్వాత స్నానం చేసినట్లయితే క్షయవ్యాధి తగ్గుతుంది. ఒక గ్లాసు మంచినీటిలో ఒక చెంచా మామిడి ఆకుల పొడిని కలిపి త్రాగినట్లయితే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. పచ్చి ముల్లంగి దుంపను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము 2 పూటలా తింటూ ఉన్నట్లయితే మూల వ్యాధి తొందరగా తగ్గుతుంది. ప్రతిరోజు ఉదయమున ఒక గ్లాసుడు గోరువెచ్చని ఆవు పాలను తీసుకొని అందులో పావు చెంచా బూరుగ వేరు పొడిని కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే వీర్యవృద్ధి కలుగుతుంది. ప్రతిరోజు 2 పూటల ఒక చెంచా బచ్చలి ఆకుల రసాన్ని పిల్లల చేత త్రాగిస్తున్నట్లయితే వారికి జీర్ణకోశ వ్యాధులు రానే రావు. వెలగపండును ప్రతిదినము ఉదయముననే పడిగడుపున తినుచూ ఉన్నట్లయితే రోగ నిరోధక శక్తి పెరగడమే కాక శరీరానికి బలమును చేకూరుస్తుంది. తాటి కల్లులో తేనెను కలుపుకొని త్రాగినట్లయితే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. చిటికెడు వసకొమ్ము భస్మమును అరచెంచా తేనెలో కలుపుకొని ప్రతిరోజు 2 పూటలా తింటూ ఉన్నట్లయితే నత్తి బాధ ఉండదు. తరచూ నిద్రలో కలవరిస్తూ ఉంటే కప్పు టీలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి త్రాగుతున్నట్లయితే చాలా మంచిది. అరకప్పు మారేడుకాయల కషాయానికి చెంచెడు తేనెను కలుపుకొని త్రాగినట్లయితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ప్రతిరోజు పిల్లలకు అరటికాయల పొడిని తినిపిస్తూ ఉన్నట్లయితే అజీర్ణము అదృశ్యమైపోతుంది. జీలకర్రను మనము రోజు ఆహారములో ఉపయోగించట వలన జీర్ణశక్తి పెరుగును, వాంతులను తగ్గిస్తుంది, అతిసారము తగ్గును, వికారమును తగ్గిస్తుంది. జీలకర్రను మనము రోజు ఆహారములో ఉపయోగించట వలన జీర్ణశక్తి పెరుగును, వాంతులను తగ్గిస్తుంది, అతిసారము తగ్గును, వికారమును తగ్గిస్తుంది. కలబంద గుజ్జులో పసుపును వేసి బాగా కలిపిన తర్వాత సన్నగా నూరుకొని వేడి చేసి గోరువెచ్చగా నున్నప్పుడు స్తనాలపై పట్టు వేస్తే వాటి వాపు, నొప్పి తగ్గిపోతాయి.
ప్రతిరోజు ఉదయమున పడిగడుపున అల్లంను తినుచూ ఉన్నట్లయితే అది కొవ్వును తగ్గిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, డయాబెటీస్ను తగ్గిస్తుంది, తొలి దశలోని క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది, గొంతు బొంగురును తగ్గిస్తుంది, గొంతులోని మంటను మాయం చేస్తుంది. పడిశముతో బాధపడేవారు ప్రొద్దుననే పడిగడుపున చెంచాడు పంచదారలో అర చెంచా సొంటి పొడిని వేసుకొని తినినట్లయితే బాధ తగ్గుతుంది. అర చెంచా ఉసిరికాయ పొడిని తీసుకొని అందులో చెంచాడు తేనెను పోసి బాగా కలిపి ప్రతిరోజు తినినట్లయితే కడుపులోని మంటలు తగ్గిపోతాయి. నల్ల జీలకర్రను నలిపి వాసన చూసినట్లయితే జలుబు త్వరగా తగ్గుతుంది. ప్రతిరోజు బీట్రూట్ రసంను త్రాగుతూ ఉన్నట్లయితే రక్తం వృద్ధి చెందుతుంది. 4 చెంచాల అరటి దుంప రసమునకు సమానముగా పంచదారను కలిపి ప్రతిరోజు 3 సార్లు త్రాగుతూ ఉన్నట్లయితే అన్ని రకాల సెగ రోగాలు సమసిపోతాయి. రాత్రిపూట నిద్రించుటకు ముందు గోరువెచ్చని నీటిలో అర చెంచా త్రిఫలా చూర్ణంను కలుపుకొని త్రాగుతూ ఉన్నట్లయితే అతిమూత్ర వ్యాధి అంతరిస్తుంది. ఆవు పాలలో జాజికాయను నూరి మొటిమలపై రాస్తూ ఉన్నట్లయితే మొటిమలు రాలిపోతాయి. ప్రతిరోజు 1 కప్పు మజ్జిగలో పావు చెంచా వేపాకు బూడిదను కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే మూత్రపిండాలలో గల రాళ్ళు కరిగిపోతాయి. 1 చెంచాడు మిశ్రీ పొడిని తీసుకొని అందులో అర చెంచా తేనెను పావు చెంచా నెయ్యిని వేసి బాగా కలిపి ఆ మిశ్రమమును పిల్లలకు ఉదయముననే తినిపిస్తూ ఉన్నట్లయితే బాగా బలమును చేకూరుస్తుంది. తమలపాకు రసమును 2 చుక్కలు నోటిలో వేస్తే పిల్లలకు గల గొంతు వాపు మాయమవుతుంది. పడుకునే ముందు 2 చెంచాల కరక్కాయ పొడిని 2 చెంచాల వంట ఆముదముతో కలిపి తింటూ ఉన్నట్లయితే ఆమ్లవాతము అంతమవుతుంది. కొబ్బరి చిప్పలు కాల్చగా వచ్చిన మసికి కొబ్బరి నూనెను కలిపి తలకు రాస్తూ ఉన్నట్లయితే తలలోని పేన్లు, పుండ్లు మాయమవుతాయి. ఆయాసముతో బాధపడేవారు కుంకుడు గింజలోని పప్పును వేడి నీటితో తీసుకొనినట్లయితే బాధ తగ్గుతుంది. లేత మర్రి ఊడలను అరగదీయగా వచ్చిన గంధాన్ని పిల్లల నాలుకలపై రాస్తూ ఉన్నట్లయితే వారికి మాటలు స్పష్టంగా వస్తాయి. ప్రతిరోజు 2 పూటల పావు కప్పు గోమూత్రము త్రాగుతూ ఉన్నట్లయితే కఫరోగాలు కనబడకుండా పారిపోతాయి. 1 చెంచాడు తేనెను తీసుకొని అందులో చిటికెడు కరక్కాయ పొడిని కలిపి పిల్లల చేత తినిపిస్తూ ఉన్నట్లయితే వాంతులు ఆగిపోతాయి. కంటిలో సున్నము పడి కళ్ళు మండుతూ ఉన్నట్లయితే 2 చుక్కల ఆవు నెయ్యిని వేయడం వలన బాధ తొలగిపోతుంది.
కంటి కింద గల నల్లని వలయాలు తగ్గాలంటే వాటిపై ఆవ నూనెను రాసి బాగా మర్దన చెయ్యాలి. ఒక కప్పు బూడిద గుమ్మడికాయ రసంలో 2 చెంచాల అతి మధురము పొడిని తీసుకొని బాగా కలిపి త్రాగినట్లయితే అపస్మారము అంతమవుతుంది. నల్ల జీలకర్రను నువ్వుల నూనెలో నూరి సర్పి పొక్కులపై రాస్తున్నట్లయితే కాలక్రమేణా అవి తగ్గిపోతాయి. మర్రి చిగుళ్లను నెయ్యితో కలిపి నూరి కాలిన బొబ్బలపై రాస్తే అవి తగ్గిపోతాయి. జామ చెట్టు ఆకుల రసాన్ని పుకలించడం వలన పంటి నొప్పులు సులభంగా తగ్గుతాయి. ఉలువల కషాయంలో సైంధవ లవణం పొడిని కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే మూత్రనాళంలో గల రాళ్ళు కరిగిపోతాయి. ఒక కప్పెడు దానిమ్మ పళ్ళ రసానికి 2 చెంచాల జీలకర్ర పొడిని కలిపి త్రాగితే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. 2 చెంచాల తులసి రసంలో అర చెంచా మిరియాల పొడిని కలిపి సేవించిన విషజ్వరాలు వదిలిపోతాయి. తేలు కరిచినప్పుడు తాజా పొద్దుతిరుగుడు పూలను నలిపి వాసన చూస్తుంటే నొప్పి ఉండదు. 1 చెంచా గుంట గలగరాకు రసంలో 1 చెంచా తేనెను కలిపి సాయంత్రం సమయంలో త్రాగినట్లయితే కాలేయ వ్యాధులు దరిచేరవు. కాలిన పుండ్లపైన ఉమ్మెత్త ఆకు రసాన్ని రాస్తూ ఉన్నట్లయితే అవి తొందరగా తగ్గిపోతాయి. నిద్రించుటకు ముందు 1 చెంచాడు సోంపు పొడిలో చెంచాడు పంచదారను కలుపుకొని తింటూ ఉన్నట్లయితే కంటి చూపు పెరుగుతుంది. 1 కప్పు ఆవు పాలలో 2 చెంచాల ఆవు నెయ్యిని 1 చెంచా సోంపు పొడిని కలిపి త్రాగినట్లయితే హాయిగా నిద్ర పడుతుంది. అరకప్పు తులసి ఆకుల రసంలో చిటికెడు జాజికాయ పొడిని కలిపి త్రాగినట్లయితే నీళ్ళ విరేచనములు ఆగిపోతాయి. నిమ్మకాయ రసంలో కృష్ణ తులసి ఆకులు నూరి పైన రాస్తూ ఉన్నట్లయితే గజ్జి తామర వంటి చర్మ వ్యాధులు నశిస్తాయి. తిప్పతీగ ఆకుల్ని మెత్తగా నూరి మజ్జిగలో కలుపుకొని త్రాగితే కామెర్లు తగ్గుతాయి. తిప్పతీగ ఆకుల రసంలో శొంఠి పొడిని కలిపి త్రాగినట్లయితే కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గుతాయి. నల్ల గోరింటాకు పొడిని కొబ్బరి నూనెలో చిక్కగా కలిపి తలకు బాగా పట్టించి గంటసేపు తర్వాత తల స్నానం చేయండి. జుట్టు నల్లబడుతుంది, ఒత్తుగాను పెరుగుతుంది. ఉత్తరేణి వేరును ముద్దగా నూరి అందులో తేనెను కలుపుకొని బియ్యము కడుగుతో చేర్చి సేవిస్తుంటే మూలశంక వ్యాధి తగ్గుతుంది. తిప్పతీగ రసంలో తేనెను కలుపుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము త్రాగినట్లయితే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. ఎండించిన ఉత్తరేణి ఈనెల్ని
పొగ వేస్తే తేలు విషం తగ్గుతుంది. ఉత్తరేని ఆకుల రసంలో తేనెను కలిపి సేవిస్తే కడుపులోని నులిపురుగులు పోతాయి. ఈనెలు తీసిన ఉత్తరేను ఆకును దంచి రసం తీసి అందులో చక్కెరను కలుపుకొని సేవిస్తుంటే పిచ్చికుక్క విషం తగ్గుతుంది. ఉమ్మెత్త గింజలను మెత్తగా నూరుకొని ఆవ నూనెలో కలిపి అరికాళ్ళకు రాస్తూ ఉంటే అరికాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. ఉమ్మెత్త ఆకులకు నూనెను రాసి వేడి చేసి పట్టి వేసుకుంటే కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు హరిస్తాయి. జిల్లెడు ఆకుల రసంలో పసుపును, ఆవ నూనెను కలిపి ముద్దగా చేసి పూస్తూ ఉంటే చర్మం మీది గజ్జి, దురద లాంటివి తగ్గుతాయి. ఆముదము ఆకు, ఉమ్మెత్తాకు, వావిలాకు, జిల్లెడాకు, మునగాకు వీటన్నింటినీ సమానంగా తీసుకొని మెత్తగా దంచి నూనెలో వేయించిన ముద్దను గుడ్డగా చుట్టి వేడిగా కాపడం చేస్తుంటే కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు త్వరగా తగ్గుతాయి. జిల్లెడు ఆకులకు ఆవ నూనెను రాసి వేడి చేసి కట్టుకుంటే కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు తగ్గుతాయి. ఆముదము మొక్క వేళ్ళతో కషాయంను చేసి అందులో కొంచెము సొంటి పొడిని, తేనెను కలుపుకొని తీసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఎండించి చూర్ణం చేసి చిటికెడు చూర్ణమును తేనెతో కలిపి తీసుకున్నట్లయితే కామర్ల వ్యాధి తగ్గుతుంది. నేల ఉసరిక రసంలో పసుపు చేర్చి ఆ మిశ్రమాన్ని పూతగా వాడితే పుళ్ళు తగ్గుతాయి, గజ్జి దురదలు రాకుండా ఉంటాయి. నేల ఉసరిక రసంలో తేనె కలిపి ఇస్తుంటే జ్వరాలు తగ్గుతాయి. నేల ఉసరికను నీడన ఎండించి చూర్ణం చేసుకొని ప్రతిరోజు ఉదయము, సాయంత్రము చిటికెడు పొడిని నీటిలో కలుపుకొని తాగినట్లయితే మధుమేహ వ్యాధి తగ్గుతుంది. మారెడు పట్ట కషాయమును తీసుకున్నట్లయితే వాత నొప్పులు హరిస్తాయి. మారేడు ఆకుల రసంలో కొద్దిగా మిరియాల పొడిని కలిపి తీసుకున్నట్లయితే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. ఉప్పును బాగా వేయించి గుడ్డలో మూటగా కట్టి కాపడం వలన వాత నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. చింతాకును వేయించి గుడ్డలో మూటగా కట్టి కాపడం వలన వాపులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. మారేడుకాయ గుజ్జులో శొంఠి పొడిని, బెల్లమును చేర్చి ఆ మిశ్రమాన్ని తినినట్లయితే అది అజీర్ణ వ్యాధికి, జిగట విరేచనాలు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. నారింజ పండు తొక్కలను గానీ, ఆకుల్ని గానీ కాల్చి మసి చేసి ఆ మసిని కొబ్బరి నూనెలో కలుపుకొని రాసుకున్నట్లయితే చర్మ వ్యాధులు సులువుగా తగ్గిపోతాయి. ప్రతిరోజు చిటికెడు పిప్పళ్ళ పొడిని తేనెతో కలుపుకొని తినినట్లయితే ఏ వ్యాధి మన దరి చేరదు. ఎప్పుడూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి ఇది చాలా మంచిది.
మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకునే ముందు వాము, బెల్లం కలిపి నమిలి మింగి అర గ్లాసు నీరు తాగితే మలబద్ధకము తగ్గిపోతుంది. సంపెంగకాయ లోపలి గింజలు తింటే పిల్లలలో వచ్చే మలబద్ధకము, కడుపులో నులిపురుగులు తగ్గిపోతాయి. కుప్పింటి ఆకుల పసరు, వేపాకు పసరు వీటికి పసుపును చేర్చి మిశ్రమంగా తయారు చేసుకొని అవాంఛిత రోమములు గల చోట రాత్రిపూట రాసుకొని ఉదయం స్నానం చేసినట్లయితే అవాంఛిత రోమాలు రాలిపోతాయి. రేగి చెట్టు ఆకులను చక్కగా కడిగిన తర్వాత ముద్దగా నూరుకొని ఆ ముద్దను తలకు బాగా పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయండి. అలా వారం రోజులు చేసినట్లయితే తలలోని చుండ్రు నశించి జుట్టు పట్టులా కోమలంగా తయారవుతుంది. ప్రతి ఉదయము ముఖము కడిగిన తర్వాత చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలను 4-5 నమిలి మింగినట్లయితే మతిమరుపు అనేది ఉండదు. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. గసగసాలను బాగా నూరగా వచ్చిన పాలను తలకు బాగా పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేసినట్లయితే చుండ్రు పోతుంది, జుట్టు నిగనిగలాడుతుంది. గుప్పెడు తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని గ్లాసులో వేసి పాలు పోసి రాత్రికి తోడు పెట్టండి. ఉదయమే మగవారు ఈ పెరుగు, ఉల్లిపాయలలో కొద్దిపాటి ఉప్పును చేర్చి తింటూ ఉన్నట్లయితే శరీరానికి ఉత్సాహము, నరాల పటుత్వము, వీర్య వృద్ధి కలుగుతుంది. మెంతి కూరను నూరుకొని తలకు పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేస్తూ ఉన్నట్లయితే జుట్టు మృదువుగాను, పొడవుగాను, ఒత్తుగాను పెరుగుతుంది. చుండ్రు మటుమాయమవుతుంది. అప్పుడప్పుడు ఉప్పు నీటిని పుక్కలిస్తూ ఉంటే నోరు శుభ్రపడుతుంది, దుర్వాసన ఉంటే పోతుంది. ముఖ్యంగా పండ్ల చిగుళ్ళు గట్టిపడతాయి. పిప్పి పన్నుతో బాధపడేవారు లవంగాల నూనెలో ముంచిన దూదిని పిప్పి పన్ను మీద ఉంచినట్లయితే పిప్పి పన్ను బాధ తగ్గుతుంది. చిటికెడు వసకొమ్ము భస్మమును అర చెంచా తేనెలో కలుపుకొని ప్రతిరోజు 2 పూటలా తింటూ ఉన్నట్లయితే నత్తి బాధ ఉండదు. తరచూ నిద్రలో కలవరిస్తూ ఉంటే కప్పు టీలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి త్రాగుతున్నట్లయితే చాలా మంచిది. అరకప్పు మారేడుకాయల కషాయానికి చెంచెడు తేనెను కలుపుకొని త్రాగినట్లయితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ప్రతిరోజు పిల్లలకు అరటికాయల పొడిని తినిపిస్తూ ఉన్నట్లయితే అజీర్ణము అదృశ్యమైపోతుంది. జీలకర్రను మనము రోజు ఆహారములో ఉపయోగించట వలన జీర్ణశక్తి పెరుగును, వాంతులను తగ్గిస్తుంది, అతిసారము తగ్గును, వికారమును తగ్గిస్తుంది.
కలబంద గుజ్జులో పసుపును వేసి బాగా కలిపిన తర్వాత సన్నగా నూరుకొని వేడి చేసి గోరువెచ్చగానున్నప్పుడు స్తనాలపై పట్టు వేస్తే వాటి వాపు, నొప్పి తగ్గిపోతాయి. ప్రతిరోజు ఉదయమున పడిగడుపున అల్లంను తినుచూ ఉన్నట్లయితే అది కొవ్వును తగ్గిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, డయాబెటీస్ను తగ్గిస్తుంది, తొలి దశలోని క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది, గొంతు బొంగురును తగ్గిస్తుంది, గొంతులోని మంటను మాయం చేస్తుంది. పడిశముతో బాధపడేవారు ప్రొద్దుననే పడిగడుపున చెంచాడు పంచదారలో అర చెంచా సొంటి పొడిని వేసుకొని తినినట్లయితే బాధ తగ్గుతుంది. అర చెంచా ఉసిరికాయ పొడిని తీసుకొని అందులో చెంచాడు తేనెను పోసి బాగా కలిపి ప్రతిరోజు తినినట్లయితే కడుపులోని మంటలు తగ్గిపోతాయి. నల్ల జీలకర్రను నలిపి వాసన చూసినట్లయితే జలుబు త్వరగా తగ్గుతుంది. ప్రతిరోజు బీట్రూట్ రసంను త్రాగుతూ ఉన్నట్లయితే రక్తం వృద్ధి చెందుతుంది. 4 చెంచాల అరటి దుంప రసమునకు సమానముగా పంచదారను కలిపి ప్రతిరోజు 3 సార్లు త్రాగుతూ ఉన్నట్లయితే అన్ని రకాల సెగ రోగాలు సమసిపోతాయి. రాత్రిపూట నిద్రించుటకు ముందు గోరువెచ్చని నీటిలో అర చెంచా త్రిఫలా చూర్ణంను కలుపుకొని త్రాగుతూ ఉన్నట్లయితే అతిమూత్ర వ్యాధి అంతరిస్తుంది. ఆవు పాలలో జాజికాయను నూరి మొటిమలపై రాస్తూ ఉన్నట్లయితే మొటిమలు రాలిపోతాయి. ప్రతిరోజు 1 కప్పు మజ్జిగలో పావు చెంచా వేపాకు బూడిదను కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే మూత్రపిండాలలో గల రాళ్ళు కరిగిపోతాయి. 1 చెంచాడు మిశ్రీ పొడిని తీసుకొని అందులో అర చెంచా తేనెను, పావు చెంచా నెయ్యిని వేసి బాగా కలిపి ఆ మిశ్రమమును పిల్లలకు ఉదయముననే తినిపిస్తూ ఉన్నట్లయితే బాగా బలమును చేకూరుస్తుంది. తమలపాకు రసమును 2 చుక్కలు నోటిలో వేస్తే పిల్లలకు గల గొంతు వాపు మాయమవుతుంది. పడుకునే ముందు 2 చెంచాల కరక్కాయ పొడిని 2 చెంచాల వంట ఆముదముతో కలిపి తింటూ ఉన్నట్లయితే ఆమ్లవాతము అంతమవుతుంది. కొబ్బరి చిప్పలు కాల్చగా వచ్చిన మసికి కొబ్బరి నూనెను కలిపి తలకు రాస్తూ ఉన్నట్లయితే తలలోని పేన్లు, పుండ్లు మాయమవుతాయి. ఆయాసముతో బాధపడేవారు కుంకుడు గింజలోని పప్పును వేడి నీటితో తీసుకున్నట్లయితే బాధ తగ్గుతుంది. లేత మర్రి ఊడలను అరగదీయగా వచ్చిన గంధాన్ని పిల్లల నాలుకలపై రాస్తూ ఉన్నట్లయితే వారికి మాటలు స్పష్టంగా వస్తాయి. ప్రతిరోజు 2 పూటల పావు కప్పు గోమూత్రము త్రాగుతూ ఉన్నట్లయితే కఫరోగాలు కనబడకుండా పారిపోతాయి. 1 చెంచాడు తేనెను తీసుకొని అందులో చిటికెడు కరక్కాయ పొడిని కలిపి
పిల్లల చేత తినిపిస్తూ ఉన్నట్లయితే వాంతులు ఆగిపోతాయి. కంటిలో సున్నము పడి కళ్ళు మండుతూ ఉన్నట్లయితే 2 చుక్కల ఆవు నెయ్యిని వేయడం వలన బాధ తొలగిపోతుంది. కంటి కింద గల నల్లని వలయాలు తగ్గాలంటే వాటిపై ఆవ నూనెను రాసి బాగా మర్దన చెయ్యాలి. ఒక కప్పు బూడిద గుమ్మడికాయ రసంలో 2 చెంచాల అతి మధురము పొడిని తీసుకొని బాగా కలిపి త్రాగినట్లయితే అపస్మారము అంతమవుతుంది. నల్ల జీలకర్రను నువ్వుల నూనెలో నూరి సర్పి పొక్కులపై రాస్తున్నట్లయితే కాలక్రమేణా అవి తగ్గిపోతాయి. మర్రి చిగుళ్లను నెయ్యితో కలిపి నూరి కాలిన బొబ్బలపై రాస్తే అవి తగ్గిపోతాయి. జామ చెట్టు ఆకుల రసాన్ని పుకలించడం వలన పంటి నొప్పులు సులభంగా తగ్గుతాయి. ఉలువల కషాయంలో సైంధవ లవణం పొడిని కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే మూత్రనాళంలో గల రాళ్ళు కరిగిపోతాయి. ఒక కప్పెడు దానిమ్మ పళ్ళ రసానికి 2 చెంచాల జీలకర్ర పొడిని కలిపి త్రాగితే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. 2 చెంచాల తులసి రసంలో అర చెంచా మిరియాల పొడిని కలిపి సేవించిన విషజ్వరాలు వదిలిపోతాయి. తేలు కరిచినప్పుడు తాజా పొద్దుతిరుగుడు పూలను నలిపి వాసన చూస్తుంటే నొప్పి ఉండదు. 1 చెంచా గుంట గలగరాకు రసంలో 1 చెంచా తేనెను కలిపి సాయంత్రం సమయంలో త్రాగినట్లయితే కాలేయ వ్యాధులు దరిచేరవు. కాలిన పుండ్లపైన ఉమ్మెత్త ఆకు రసాన్ని రాస్తూ ఉన్నట్లయితే అవి తొందరగా తగ్గిపోతాయి. నిద్రించుటకు ముందు 1 చెంచాడు సోంపు పొడిలో చెంచాడు పంచదారను కలుపుకొని తింటూ ఉన్నట్లయితే కంటి చూపు పెరుగుతుంది. 1 కప్పు ఆవు పాలలో 2 చెంచాల ఆవు నెయ్యిని 1 చెంచా సోంపు పొడిని కలిపి త్రాగినట్లయితే హాయిగా నిద్ర పడుతుంది. అరకప్పు తులసి ఆకుల రసంలో చిటికెడు జాజికాయ పొడిని కలిపి త్రాగినట్లయితే నీళ్ళ విరేచనములు ఆగిపోతాయి. నిమ్మకాయ రసంలో కృష్ణ తులసి ఆకులు నూరి పైన రాస్తూ ఉన్నట్లయితే గజ్జి తామర వంటి చర్మ వ్యాధులు నశిస్తాయి. వేడి చేసిన జిల్లేడు ఆకులకు ఆముదమును రాసి కీళ్ళ నొప్పులు గల ప్రాంతంలో కడుతున్నట్లయితే నొప్పులు తగ్గుతాయి. ప్రతిరోజు వేప చిగుళ్లను తింటున్నట్లయితే పొట్టులోని పురుగులు నశిస్తాయి. 1 గ్లాసు పాలను తీసుకొని అందులో సుమారు 1 చెంచాడు బార్లీ గింజల పొడిని వేసి బాగా మరిగించి త్రాగితే బాలింతలకు పాలు పెరుగుతాయి. ప్రతిరోజు రాత్రి సమయమున నిద్రించుటకు ముందు వామును తగినంత ఉప్పును కలిపి తిన్నట్లయితే కడుపు నొప్పి, దగ్గు
మలబద్ధకము తగ్గుతాయి. ప్రతిరోజు రాత్రిపూట గ్లాసుడు వేడి నీటిలో 2 చెంచాల శొంఠి పొడిని కలిపి తాగుతూ ఉన్నట్లయితే జలుబు తగ్గుతుంది. నిమ్మరసాన్ని తలకు రాసుకొని బాగా మర్దన చేసి అరగంట తర్వాత స్నానం చేసినట్లయితే పేలు మాయమవుతాయి. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సజ్జలను వాడరాదు. ప్రతిరోజు రావి జావను త్రాగుతూ ఉన్నట్లయితే మలబద్ధకము ఉండనే ఉండదు. గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నవారు కందులను వాడకూడదు. మొక్కజొన్న కండెలలోని పీచుతో కషాయమును కాచి రోజూ త్రాగుతూ ఉన్నట్లయితే మూత్రనాళ వ్యాధులు తగ్గిపోతాయి. మనము నిత్యం తీసుకునే ఆహారంలో ఇంగువను ఉపయోగించినట్లయితే ఆ ఆహారము త్వరగా జీర్ణమవుతుంది. కందులతో చేసిన కట్టు వృద్ధులకు మంచి ఆహారము. అలసందలను అధికంగా వాడితే గ్యాస్‌తో ఇబ్బంది పడతారు. వెల్లుల్లిపాయలను బాగా నూరి అందులో తేనెను కలుపుకొని తింటున్నట్లయితే పొట్టలోని కొవ్వు తగ్గిపోతుంది. రాత్రిపూట మనం నిద్రించుటకు ముందు పాలలో ఇలాచీ పొడిని, తేనెని కలుపుకొని తాగుచున్నట్లయితే లైంగిక సామర్థ్యము పెరుగుతుంది. రాత్రిపూట పడుకునే ముందు పాలలో 5 వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా మరిగించి త్రాగినట్లయితే సియాటికా వ్యాధి నయమవుతుంది. ఒక గ్లాసుడు మంచినీరు తీసుకొని అందులో అల్లమును వేసి బాగా మరిగించిన తర్వాత కొంచెం పంచదార కలుపుకొని త్రాగుతున్నట్లయితే స్త్రీల బహిష్టు నొప్పి తగ్గిపోతుంది. లేత బెండకాయలను బాగా నూరి తలకు పెట్టుకొని ఒక గంట సేపు తర్వాత స్నానం చేసినట్లయితే చుండ్రు తగ్గుతుంది. చిన్న పిల్లలకు చెంచెడు కాకరాకు రసమును త్రాగించినట్లయితే విరేచనములు సులువుగా అవుతాయి. ఆవు పాలలో ముల్లంగి గింజలను వేసి బాగా మరిగించి త్రాగినట్లయితే శీఘ్రస్ఖలనము పోతుంది. పాలలో పిస్తా పప్పును వేసి అందులో తేనెను కూడా కలుపుకొని సేవిస్తున్నట్లయితే లైంగిక సామర్థ్యము బాగా పెరుగుతుంది. మాంసాహారమును తిన్న తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలను తింటే ఆహారము త్వరగా జీర్ణమవుతుంది. మొలల వ్యాధితో బాధపడేవారు మొలల పైన ఆముదమును రాస్తూ ఉంటే అవి బాధ కలిగించవు. అధిక రక్తపోటుతో బాధపడేవారు వేరుశనగలను తినకూడదు. ఒక కప్పు పాలలో 4 చెంచాల ఆముదమును కలుపుకొని త్రాగినట్లయితే సుఖ విరేచనం అవుతుంది. గర్భవతులు నువ్వులు బెల్లంను కలిపి తిన్నట్లయితే గర్భస్రావం అవుతుంది.
గర్భవతులు ఎప్పుడూ ఆముదంను సేవించరాదు. ప్రతిరోజు ఉదయమున సజ్జ రొట్టెలకు తేనెను కలిపి తింటే బలం వస్తుంది. గ్లాసుడు యాపిల్ పండ్ల రసంలో చెంచాడు తేనెను కలుపుకొని ప్రతిరోజు త్రాగుతున్నట్లయితే రక్తం వృద్ధి చెందుతుంది. 2 చెంచాల పత్తి ఆకుల రసానికి సమానముగా నిమ్మరసమును కలిపి సేవిస్తుంటే మూత్రంలోని రాళ్ళు సులభంగా కరిగిపోతాయి. బాలింత స్త్రీలు సీతాఫలం గుజ్జులో బెల్లంను కలుపుకొని తింటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. నిద్రపోయే ముందు మాగిన అరటి పండ్లను తిన్నట్లయితే స్వప్నస్ఖలనాలు ఉండవు. లేత జామ ఆకులను తీసుకొని రసంగా పిండుకొని అందులో కొద్దిగా ఉప్పుని కలిపి యోని ద్వారాన్ని కడుగుతూ ఉంటే స్త్రీలకు గల తెల్లబట్ట వ్యాధి నయమవుతుంది. పంచదార పాకంలో నిమ్మరసమును కలిపి రాస్తుంటే వెంట్రుకలు ఊడిపోతాయి. ప్రతిరోజు బొప్పాయి పండును తింటూ ఉంటే కిడ్నీలలో రాళ్ళు ఏర్పడవు. ప్రతిరోజు పుచ్చకాయ పండును తింటున్నట్లయితే పెదవులు ఎండిపోవు. స్త్రీలు కమలాపూల రసాన్ని తీసుకొని స్తనములకు రాసి మర్దన చేసుకున్నట్లయితే అవి గుండ్రంగాను బలంగాను ఉంటాయి. బాలింతలు బొప్పాయి పాలను తీసుకొని అందులో తేనెను కలుపుకొని త్రాగుతూ ఉన్నట్లయితే పాలు వృద్ధి చెందుతాయి. గ్లాసెడు పుచ్చకాయ రసంలో తేనెను కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే కిడ్నీ సమస్యలు ఎప్పటికీ రావు. వేడి చేసిన జిల్లేడు ఆకులకు ఆముదమును రాసి కీళ్ళ నొప్పులు గల ప్రాంతంలో కడుతున్నట్లయితే నొప్పులు తగ్గుతాయి. ప్రతిరోజు వేప చిగుళ్ళను తింటున్నట్లయితే పొట్టులోని పురుగులు నశిస్తాయి. ఒక గ్లాసు పాలను తీసుకొని అందులో సుమారు 1 చెంచాడు బార్లీ గింజల పొడిని వేసి బాగా మరిగించి త్రాగితే బాలింతలకు పాలు పెరుగుతాయి. ప్రతిరోజు రాత్రి సమయమున నిద్రించుటకు ముందు వామును తగినంత ఉప్పును కలిపి తిన్నట్లయితే కడుపు నొప్పి, దగ్గు, మలబద్ధకము తగ్గుతాయి. ప్రతిరోజు రాత్రిపూట గ్లాసెడు వేడి నీటిలో 2 చెంచాల శొంఠి పొడిని కలిపి తాగుతూ ఉన్నట్లయితే జలుబు తగ్గుతుంది. నిమ్మరసాన్ని తలకు రాసుకొని బాగా మర్దన చేసి అరగంట తర్వాత స్నానం చేసినట్లయితే పేలు మాయమవుతాయి. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సజ్జలను వాడరాదు. ప్రతిరోజు రావి జావను త్రాగుతూ ఉన్నట్లయితే మలబద్ధకము
ఉండనే ఉండదు. గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నవారు కందులను వాడకూడదు. మొక్కజొన్న కండెలలోని పీచుతో కషాయమును కాచి రోజూ త్రాగుతూ ఉన్నట్లయితే మూత్రనాళ వ్యాధులు తగ్గిపోతాయి. మనము నిత్యం తీసుకునే ఆహారంలో ఇంగువను ఉపయోగించినట్లయితే ఆ ఆహారము త్వరగా జీర్ణమవుతుంది. కందులతో చేసిన కట్టు వృద్ధులకు మంచి ఆహారము. అలసందలను అధికంగా వాడితే గ్యాస్తో ఇబ్బంది పడతారు. వెల్లుల్లిపాయలను బాగా నూరి అందులో తేనెను కలుపుకొని తింటున్నట్లయితే పొట్టలోని కొవ్వు తగ్గిపోతుంది. రాత్రిపూట మనం నిద్రించుటకు ముందు పాలలో ఇలాచీ పొడిని తేనెని కలుపుకొని తాగుతున్నట్లయితే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. రాత్రిపూట పడుకునే ముందు పాలలో 5 వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా మరిగించి త్రాగినట్లయితే సియాటికా వ్యాధి నయమవుతుంది. ఒక గ్లాసుడు మంచినీరు తీసుకొని అందులో అల్లమును వేసి బాగా మరిగించిన తర్వాత కొంచెం పంచదార కలుపుకొని త్రాగుతున్నట్లయితే స్త్రీల బహిష్టు నొప్పి తగ్గిపోతుంది. లేత బెండకాయలను బాగా నూరి తలకు పెట్టుకొని 1 గంట సేపు తర్వాత స్నానం చేసినట్లయితే చుండ్రు తగ్గుతుంది. చిన్నపిల్లలకు చెంచడు కాకరాకు రసంను త్రాగించినట్లయితే విరేచనములు సులువుగా అవుతాయి. ఆవు పాలలో ముల్లంగి గింజలను వేసి బాగా మరిగించి త్రాగినట్లయితే శీఘ్రస్ఖలనము పోతుంది. పాలలో పిస్తా పప్పును వేసి అందులో తేనెను కూడా కలుపుకొని సేవిస్తున్నట్లయితే లైంగిక సామర్థ్యము బాగా పెరుగుతుంది. మాంసాహారంను తిన్న తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలను తింటే ఆహారము త్వరగా జీర్ణమవుతుంది. ములల వ్యాధితో బాధపడేవారు ములల పైన ఆముదమును రాస్తూ ఉంటే అవి బాధ కలిగించవు. అధిక రక్తపోటుతో బాధపడేవారు వేరుశనగలను తినకూడదు. 1 కప్పు పాలలో 4 చెంచాల ఆముదమును కలుపుకొని త్రాగినట్లయితే సుఖ విరేచనం అవుతుంది. గర్భవతులు నువ్వులు బెల్లంను కలిపి తిన్నట్లయితే గర్భస్రావం అవుతుంది. గర్భవతులు ఎప్పుడూ ఆముదంను సేవించరాదు. ప్రతిరోజు ఉదయమున సజ్జ రొట్టెలకు తేనెను కలిపి తింటే బలం వస్తుంది. గ్లాసుడు యాపిల్ పండ్ల రసంలో చెంచడు తేనెను కలుపుకొని ప్రతిరోజు త్రాగుతున్నట్లయితే రక్తం వృద్ధి చెందుతుంది. 2 చెంచాల పత్తి ఆకుల రసానికి సమానముగా నిమ్మరసమును కలిపి సేవిస్తుంటే మూత్రంలోని రాళ్ళు సులభంగా కరిగిపోతాయి. బాలింత స్త్రీలు సీతాఫలం గుజ్జులో
బెల్లంను కలుపుకొని తింటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. నిద్రపోయే ముందు మాగిన అరటి పండ్లను తిన్నట్లయితే స్వప్నస్ఖలనాలు ఉండవు. లేత జామ ఆకులను తీసుకొని రసంగా పిండుకొని అందులో కొద్దిగా ఉప్పుని కలిపి యోని ద్వారాన్ని కడుగుతూ ఉంటే స్త్రీలకు గల తెల్లబట్ట వ్యాధి నయమవుతుంది. పంచదార పాకంలో నిమ్మరసంను కలిపి రాస్తుంటే వెంట్రుకలు ఊడిపోతాయి. ప్రతిరోజు బొప్పాయి పండును తింటూ ఉంటే కిడ్నీలలో రాళ్ళు ఏర్పడవు. ప్రతిరోజు పుచ్చకాయ పండును తింటున్నట్లయితే పెదవులు ఎండిపోవు. స్త్రీలు కమలాపూల రసాన్ని తీసుకొని స్తనములకు రాసి మర్దన చేసుకున్నట్లయితే అవి గుండ్రంగాను బలంగాను ఉంటాయి. బాలింతలు బొప్పాయి పాలను తీసుకొని అందులో తేనెను కలుపుకొని త్రాగుతూ ఉన్నట్లయితే పాలు వృద్ధి చెందుతాయి. గ్లాసెడు పుచ్చకాయ రసంలో తేనెను కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే కిడ్నీ సమస్యలు ఎప్పటికీ రావు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము నల్లని ద్రాక్ష పండ్ల రసమును త్రాగినట్లయితే గుండె దడ ఉండదు. ప్రతిరోజు బార్లీ జావలో పటిక బెల్లంను కలిపి త్రాగినట్లయితే శీఘ్రస్ఖలనం తగ్గిపోతుంది. తల తిరుగుతూ ఉన్నట్లయితే ఒక చెంచాడు సోంపు పొడిని తీసుకొని అందులో చెంచాడు పంచదారను కలిపి తింటున్నట్లయితే సమస్య మటుమాయమవుతుంది. తెల్ల జుట్టుకు వాకుడు కాయల రసంను రాస్తూ ఉన్నట్లయితే జుట్టు నల్లబడుతుంది. ఒక చెంచాడు మామిడి పిందెల పొడికి 4 చెంచాల పంచదారను కలిపి తింటున్నట్లయితే వీర్య నష్టము ఆగిపోతుంది. ఒక చెంచాడు నేతిలో వేయించిన తుమ్మబంక పొడిని తీసుకొని అందులో దానికి సమానముగా పంచదారను కలిపి రాత్రిపూట తింటున్నట్లయితే వీర్య వృద్ధి కలుగుతుంది. ప్రతిరోజు ఉదయమున గ్లాసు పాలలో అరచెంచడు సునాముఖి పొడిని కలుపుకొని త్రాగడం వలన శరీరము కాంతివంతముగా తయారవుతుంది. పాలకూరను తినడం వలన పిల్లల ఎముకలు పెరగడమే కాకుండా దృఢంగా తయారవుతాయి. గోంగూర కూరను తినడం వలన ఆయాసము కూడా తగ్గుతుంది. తరచుగా గోంగూర కూరను తినడం వలన రేచీకటి వ్యాధి పోతుంది. ఇంగువకు స్త్రీల ఋతుబద్ధమును పోగొట్టి ఋతువును సాఫీగా జారీ చేసే సుగుణం ఉంది. కిస్మిస్ పండ్లను రోజు
ఉదయము సాయంత్రము 2 పూటలా 2, 3 చెప్పున తింటూ ఉన్నట్లయితే మన దేహంలో పులుపును సమన్వయం చేయడంతో పాటు జ్వరాలను రాకుండా నిరోధిస్తుంది. కాలీఫ్లవర్ రసాన్ని ప్రతిరోజు 1 కప్పు చొప్పున 2, 3 నెలలు త్రాగినట్లయితే కడుపులోని పుండ్లు, కురుపులు వంటివి పోతాయి. ఎవరైనా విష పదార్థములను సేవించినట్లయితే వారి చేత 1 గ్లాసెడు కుంకుడు కాయల రసంను త్రాగించినట్లయితే వాంతి ద్వారా విషం బయటికి వస్తుంది. అనాస పండు వేసవిలో మనం కోల్పోయే నీటిని సహజ సిద్ధంగా మనకు అందిస్తుంది. దీనిలో 85% వరకు నీరు ఉంది. రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఇందులో ఉన్నది. మధుమేహ వ్యాధితో బాధపడువారు చండ్ర పోక చెక్కలతో కలిపిన కషాయమును సేవిస్తే మధుమేహం అదుపులోకి వస్తుంది. సోంపును తేనెలో కలుపుకొని తింటూ ఉన్నట్లయితే జ్వరం తొందరగా తగ్గుతుంది. వాతరోగముతో బాధపడుతున్న వారు నియమపూర్వకంగా పుల్లని మజ్జిగను త్రాగుతూ ఉన్నట్లయితే వాత వ్యాధులు త్వరగా శాంతిస్తాయి. ప్రతిరోజు కొన్ని పచ్చి క్యారెట్ ముక్కలు తింటూ ఉన్నట్లయితే అకాల వృద్ధాప్యము, చర్మ రోగాలు దరిచేరవు. పుచ్చకాయను తినడం వలన బీపీ అదుపులో ఉంటుంది, రక్తహీనత ఉండదు, మూత్ర వ్యాధులు తగ్గును, డీహైడ్రేషన్ ఉండదు. మతిమరుపుతో బాధపడేవారు పడిగడుపున చెంచెడు తమలపాకు రసంలో తేనెను కలిపి త్రాగితే జ్ఞాపక శక్తి త్వరగా పెరుగుతుంది. పాలలో బెల్లమును కలిపి త్రాగడం వలన జుట్టు మృదువుగా తయారవుతుంది, ఎముకల శక్తి పెరుగుతుంది, ఐరన్ పెరుగుతుంది, బరువు తగ్గుతారు, బహిష్టు నొప్పి తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. వేడి అన్నం కానీ, వేడి పాలు కానీ, టీ కానీ, ఇతర ఏ పదార్థములు కానీ వేడి వేడిగా తిన్న తర్వాత చల్లటి వస్తువులను తీసుకొనరాదు. అందం కొరకు అనవసరమైన కళ్ళజోళ్లను ధరించరాదు. భోజనం చేసిన వెంటనే వ్యాయామం కానీ, సెక్స్ కానీ చేయరాదు. అతి వేడిగా ఉన్న వస్తువులు, మసాలాలు, అతిగా కారం తినకూడదు. అలా తినినా కడుపులోని ప్రేగులు బలహీనమగును. మూసి ఉన్న ఇంట్లోకి కానీ, గదులలోకి కానీ తలుపులు తెరవగానే వెళ్ళకూడదు. 5 లేక 6 నిమిషముల అనంతరము వెళ్ళవచ్చును. లోపలి గాలి బయటికి పోయిన తర్వాత, మంచి గాలి బయటి నుండి లోనికి ప్రవేశించిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించవలెను. నిద్రపోవుటకు అరగంట ముందుగా పాలు త్రాగవలెను. భోజనం తర్వాత మజ్జిగ త్రాగవలెను. ఇలా చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది. దంతములు శుభ్రపరచుకొనిన తర్వాత ఏ ఇతర వస్తువులను తినకుండా మొట్టమొదలు 5 లేక 6 తులసీ దళములను నములుట వలన జ్వరం రాకుండా ఉండుటే కాక జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. రాత్రి నిల్వ ఉండిన వంటకాలను తినకూడదు. అలా తిన్నట్లయితే శరీరము మొద్దువాడినట్లవుతుంది, చురుకుదనం లేకుండా పోతుంది.
రాత్రి 10 గంటలు దాటకుండా నిద్రపోవాలి. రాత్రిళ్ళు బాగా పొద్దుపోయేదాకా మేల్కొని ఉన్నట్లయితే ఆరోగ్యం చెడుతుంది. బట్టలు బిగువుగా వేసుకొనరాదు. వదులుగానే ఉండవలెను. చిన్న చిన్న అక్షరములు గల పుస్తకాలను రాత్రి సమయములో చదవరాదు. మిక్కిలి ప్రకాశవంతమైన వెలుతురును గాని, ప్రచండమైన సూర్యుని గాని చూడకూడదు. ఆహారమును బాగుగా నమిలిన తర్వాతనే మృంగవలెను. మలమూత్రములను బిగపెట్టుకొనుట, అలాగే తుమ్ములను ఆవలింతలను ఆపుకొనుట మంచిది కాదు. స్నానం చేసిన వెంటనే భోజనం చేయరాదు. అలా చేసినట్లయితే జీర్ణశక్తి చెడిపోతుంది. కావున స్నానం చేసిన గంట సేపు తర్వాత భోజనం చేయాలి. ప్రతిరోజు సూర్యోదయమునకు ముందుగా లేవవలెను. మలమూత్ర విసర్జన అనంతరము కనీసం 3 కిలోమీటర్లైనా వాకింగ్ చేయుట ఆరోగ్యప్రదము. సాయంకాలము లేదా రాత్రి భోజనం అయిన తర్వాత 1 కిలోమీటర్ అయినా నడుచుట చాలా మంచిది. రాత్రి 10 గంటలకు దాటాక 1 గంటకు మించి టీవీ గాని, కంప్యూటర్ గాని చూడకూడదు. మధ్య మధ్యలో టైం విడిచి టైం తర్వాత చూడాలి. రాత్రి భోజనము నిద్రించుటకు 3 గంటలకు ముందుగా చేయవలెను. ఎల్లప్పుడూ శిరస్సు చల్లగా ఉండుట, పాదములు వెచ్చగా ఉండుట ఆరోగ్యవంతుల లక్షణము.